బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సీసీబీ పోలీసుల విచారణకు హాజరయ్యారు నటి హేమ. రేవ్ పార్టీకి సంబంధించి ఉదయం నుంచి హేమను ప్రశ్నిస్తున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఈ నెల 20న జరిగిన రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. డ్రగ్స్ టెస్ట్లో నటి హేమకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నోటీసులు ఇచ్చారు. ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు హాజరు కాలేదు హేమ. దీంతో మరోసారి పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, డ్రగ్స్ కేసులో నటి హేమ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బెంగళూరు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు జిఆర్ గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో చాలామంది అందులో డ్రగ్స్ తీసుకున్నట్టు ఆ రోజు వాళ్ళు పోలీసులు చేసిన ల్యాబ్ రిపోర్ట్స్లో పాజిటివ్గా వచ్చింది. మొత్తం 103 మందికి ఆ రోజు టెస్టులు చేయగా దానిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్గా వచ్చింది. దానిలో నటి హేమ కూడా పాజిటివ్గానే వచ్చింది. సో దీంతో ఆ పోలీసులు ఆమెకు గత నెల 27న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆమెకు నోటీసులు ఇచ్చారు. సో ఆ రోజు తనకు ఫుల్ ఫీవర్ ఉందంటూ ఆ రోజు తను హాజరు కాలేనంటూ కూడా అటు బెంగళూరు సీసీబీ పోలీసులకు తను రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ నెల 1కి అంటే జూన్ 1కి మొన్న హాజరు కావాలని చెప్పినా ఆ రోజు కూడా తనకు ఏదో పని ఉందంటూ కూడా తప్పించుకుంది. ఈ నెల 3rd రోజు అంటే ఈ రోజు మస్ట్గా అటెండ్ కావాలి, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు పోలీసులు చెప్పడంతో ఈరోజు మార్నింగ్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరైంది. సో ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా రేవ్ పార్టీ ఎలా జరిగిందనే దాంతో పాటు ఇందులో డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారు, అందులోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే యాంగిల్లో ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఇంకా నటి హేమను బెంగళూరు పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. సో యాక్చువల్గా ఆమె పార్టీకి ఎవరు ఇన్వైట్ చేశారు, ఆమె పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనే యాంగిల్లో ప్రస్తుతానికి అయితే క్వశ్చన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఫామ్ హౌస్ వచ్చేసి గోపాల్ రెడ్డికి సంబంధించింది, అలాగే పార్టీ హోస్ట్ చేసింది విజయవాడకు సంబంధించిన వాసు. సో మీకు ఇన్విటేషన్ ఎలా వచ్చింది, అలాగే మీరు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది కాబట్టి మీకు డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు అనే యాంగిల్లో అయితే హేమను ఈరోజు మార్నింగ్ నుంచి క్వశ్చన్ చేస్తున్నారు. సో మొదటగా పిలిచినప్పుడు హేమ 2 times స్కిప్ చేసింది, విచారణకు అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే పాజిటివ్గా వచ్చిన దానిలో 103 మంది ఆ పార్టీలో పార్టిసిపేట్ చేస్తే దానిలో 86 మందికి పాజిటివ్ వస్తే వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఇటు కొంతమంది హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు ఒక్కొక్క డేట్ ఇచ్చిన రోజు వాళ్ళు వస్తున్నారు, విచారణకు అటెండ్ అవుతున్నారు. సో ఇటు సీసీబీ పోలీసులు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారు, రిప్లై ఇస్తున్నారు, వెళ్తున్నారు, తిరిగి మళ్ళీ రమ్మన్నప్పుడు మళ్ళీ వస్తున్నారు. కానీ హేమ మాత్రం ఇప్పటికే 2 times స్కిప్ చేసింది. లాస్ట్ మంత్ 27th అలాగే ఈ మంత్ 1కు 2 times అటెండ్ అవ్వాలని అటు ఆమెకు నోటీసులు ఇచ్చినా కూడా స్కిప్ చేయడంతో ఈరోజు పక్కాగా రావాలని చెప్పడంతో ఈరోజు అటెండ్ అయింది. సో ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇంకా ఆమె విచారణ అయితే కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా ఇటు హేమకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఎంతమంది పార్టీకి వెళ్ళారు, అలాగే నీకు పార్టీకి ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు అనే యాంగిల్లో అయితే ఆమెను క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు పార్టీలో డ్రగ్స్ కూడా వీళ్ళు కన్జ్యూమ్ చేశారు కాబట్టి సో దీనిలో ఎవరెవరు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు, అలాగే మీకు డ్రగ్స్ ఎవరు ఇచ్చారనే యాంగిల్లో కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 7గురిని ఎఫ్ఐఆర్లో చేర్చగా 5గురిని అరెస్ట్ చేశారు. దానిలో పార్టీ హోస్ట్ చేసిన వాసు, అలాగే అతనితో పాటు ఈ పార్టీ అంతా కూడా మేనేజ్ చేసిన వాసుకు సంబంధించిన రిలేటివ్ అరుణ్తో పాటు మరో 3 డ్రగ్ పెడ్లర్స్, అంటే ఈ పార్టీకి అటెండ్ అయ్యి 3 ఈ పార్టీ మొత్తానికి కూడా డ్రగ్స్ వాళ్ళు గోవా ముంబై నుంచి తెచ్చి ఇక్కడ వీళ్ళందరికీ సప్లై చేసిన 3 డ్రగ్ పెడ్లర్స్ను కూడా అరెస్ట్ చేశారు. సో మీకు డైరెక్ట్గా ఈ డ్రగ్ పెడ్లర్స్ నుంచే మీకు ఈ డ్రగ్స్ ఇచ్చారా, లేకపోతే ఇంకెవరైనా ఇచ్చారా, అలాగే మీతో పాటు ఇంకెవరెవరు ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఆమె నుంచి రాబడుతున్నారు. ఇక మరోవైపు మొదటగా హేమ ఇటు సీసీబీ పోలీసులు అడిగిన క్వశ్చన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా తర్వాత అయితే మస్తుగా ఈ రోజు మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే మళ్ళీ ఒక రోజు నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలిపించాల్సి ఉంటుందని సీసీబీ పోలీసులు అడగడంతో ఆమె నోరు ఓపెన్ చేసి ఇప్పటికైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నట్లు ప్రస్తుతానికి మనకైతే తెలుస్తుంది. సో ఈ కేసుకు సంబంధించి అసలు ముఖ్యంగా ఈ రేవ్ పార్టీ పక్కన పెడితే అందులో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే డ్రగ్స్ను కీలకంగా తీసుకొని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 2:30 నుంచి 3 o'clock మధ్య అక్కడ ఈ
జిఆర్ ఫామ్ హౌస్ పైన రైడ్ చేశారు. సో పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న తర్వాత అందులో ఉన్న వాళ్ళంతా ఇటు కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ని ఇటు ఫామ్ హౌస్ బయట పాడేయడం, కొంతమంది అందులో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పాడేయడం, ఇంకొంతమంది వాష్రూమ్లో ఇటు కమోడ్లో వేసి వాటర్ ఫ్లష్ చేయడం, ఇలా కూడా చేశారు. కాబట్టి అసలు టోటల్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అందులో ఎంత వచ్చింది, ఎంత తీసుకొచ్చారు అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు రైడ్ చేసిన రోజు కేవలం 17 grams ఆఫ్ కొకైన్ దొరికింది. దీంతో పాటు కొంత మొత్తంలో గంజాయి కూడా దొరికింది. సో మొత్తం పార్టీకి వచ్చిన డ్రగ్ ఎంత, డ్రగ్ అమౌంట్ ఎంత, దానిలో ఎంత కన్జ్యూమ్ చేశారు, ఇంకా మిగిలినంతా ఏం చేశారు అనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికి సిసిబి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. సో దానిలో భాగంగానే ఈ మొత్తం 83 మంది ఎవరెవరికైతే పాజిటివ్ వచ్చిందో ఈ డ్రగ్ టెస్ట్లో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క రోజు వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. సో దానిలో భాగంగానే ఎవరెవరైతే పార్టీకి అటెండ్ అయ్యారో అందులో భాగంగా హేమను కూడా 27కి పిలిస్తే ఆ రోజు రాలేదు, మొన్న పిలిస్తే ఆ రోజు రాలేదు, ఈ రోజు అయితే మళ్ళీ 3rd time నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు విచారణకు హాజరైంది. సో ప్రస్తుతానికైతే ఇంకా సిసిబి పోలీసుల అదుపులోనే హేమ ఉంది. సో ఆమెనైతే ఇంకా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రోజు 6 o'clock వరకు ఆమెను క్వశ్చన్ చేస్తారు. ఒకవేళ ఆమె నుంచి సరైన రెస్పాన్స్ వస్తే ఆమెను వదిలేస్తారు. ఎందుకంటే ఆమె ఈ కేసులో ఇప్పటి వరకు అయితే జస్ట్ డ్రగ్స్ తీసుకున్న వన్ ఆఫ్ ద కన్జ్యూమర్గా మాత్రమే ఉంది. ఈ డ్రగ్స్ కేసులో ఎలా ఉంటుందంటే NDPS యాక్ట్లో డ్రగ్స్ ఒకవేళ పెడ్లర్గా ఉన్నా లేకపోతే సప్లై చేస్తే వాళ్ళను వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ కన్జ్యూమర్లా ఉన్న వాళ్ళను మొదటగా ఫస్ట్ దొరికినప్పుడు బాధితులుగా భావిస్తారు. ఇక ఒకవేళ రిపీటెడ్గా మళ్ళీ కన్జ్యూమ్ చేస్తే అంటే 2nd time 3rd time దొరికితే అప్పుడు సెక్షన్ 27 ఆఫ్ NDPS యాక్ట్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈమె ఫస్ట్ టైం డ్రగ్స్ కేసులో దొరికింది కాబట్టి అది కూడా కన్జ్యూమర్గా ఉంది కాబట్టి ఇప్పటి వరకు అయితే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవు. ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆమెను ఇవ్వకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చి మరోసారి హేమను విచారణకు అయితే పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.